శ్రీకాకుళం జిల్లా ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు తనను మోసం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తుంది. వీడియోలు, ఫోటోలు బయటపెట్టి తనకు న్యాయం చేయాలని మహిళ వేడుకుంటుంది. గతంలో ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన మొదటి భర్త చనిపోయిన తర్వాత మాయమాటలు చెప్పి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టైంలో 2012లో సీఐ నాగరాజు పెళ్లి చేసుకున్నాడని, తన దగ్గరున్న సుమారు 60 లక్షల రూపాయలు కాజేశాడని చెబుతుంది. ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనను కూడా చూసుకుంటానని చెప్పి మాట మారుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. బాధిత మహిళతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి నాగరాజు తనని 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని తర్వాత తనని కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. అయితే కుటుంబ కారణాల నేపథ్యంగా ఇప్పటి వరకు కూడా వీటన్నిటిని భరిస్తూ వచ్చారని చెప్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం తను శ్రీదేవి అనేటటువంటి ఒక మహిళను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఆ వివాహిత అయితే మాత్రం ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఏంటి, ఇప్పుడు ఈ మహిళకి ఎలాంటి న్యాయం కావాలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీదేవి గారు, యాక్చువల్లీ మీరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారి. అసలు ఏం జరిగింది మీకు? మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నాకైతే నా చదువు రీత్యా నేను బయటికి వెళ్ళిపోవటం తప్ప నాకు ఈ రిలేషన్ అనేది మా ఫాదర్ ఎవరికి చెప్పలేదు. ఆ నేపథ్యంలో మా ఇంటికి నా మెల్లిపుట్లో చేసేటప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను చూశాక నేను ఇలా ఇష్టపడుతున్నాను, నీ ఒపీనియన్ ఏంటని చెప్పారు. ఒపీనియన్ అంటే నేను అప్పటికి ఎంఈడి చేస్తున్నాను అంబేద్కర్ యూనివర్సిటీలో. నాకు 1 మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 1 మంత్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా ఒపీనియన్ చెప్తానంటే సరే. ఆయనకి అప్పటికి ఎలక్షన్ అవుతుంది, నాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది. ఎలక్షన్ డ్యూటీ అయిపోద్ది, నీ ఎగ్జామ్స్ అయిపోతే అప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పా. సరే ఓకే అని చెప్పేసి నేను ఆయన ఎలక్షన్, నా ఎగ్జామ్స్ పూర్తి అయిపోయి ఇద్దరం కలిసిన తర్వాత నేను చెప్పాను ఇక నాకు ఓకే అని చెప్తే ఆయన సరే అయితే ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అన్ని చెప్పాక మ్యారేజ్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఎక్కడంటే మా ఇంట్లో వాళ్ళ మదర్ ఫోటో ఎదురుగా తాళి కట్టారు. సో మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఇంకొక మహిళను వివాహం చేసుకున్నారు అంటున్నారు. మరి ఆ టైంలో మీరు ఆపడానికి ప్రయత్నించలేదా? ఏం జరిగింది? నాకు మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి వాళ్ళకి మ్యారేజ్ అయింది. అండ్ ఆయన ఏమంటే సరదాగా ఏమో అంటున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే రిలేటివ్స్ కదా. నాకు ఆ నమ్మకం అనేది ఉండిపోయింది ఆయన మీద, నా భర్త అలాంటి పనులు చేయడం అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళు తెలిసింది నాకు ఆ రోజు, ఎప్పుడు మ్యారేజ్ అయిన రోజు తెలిసింది. అంటే ముందు రోజు తెలిసింది కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి నాకేం తెలియదు. ఈయన నా దగ్గర ఉండేటప్పుడు ఆ ఫోన్లో నేను తీసి చూశాను అనమాట. ఆ అమ్మాయి నెంబరు, ఫోటో అవన్నీ ఉన్నాయి. ఇవేంటి ఉన్నాయంటే అది ఉత్తున అని చెప్పేశారు. సరే ఓకేలా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను, ఇదేదో చూసుకుందాం తర్వాత అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ అని అప్పుడు తెలిసింది. మ్యారేజ్ అని తెలిసిన తర్వాత నేను వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే ఆయన నువ్వు ఏదో చెప్తున్నావమ్మా, మాకు ప్రూఫ్స్ ఏంటని వాళ్ళ మదర్ చాలా ర్యాష్గా మాట్లాడారు. అది లేదు, ఇలా నాకు 2 months ప్రెగ్నెన్సీ ఉంది, ఆయన నాకు మ్యారేజ్ చేసుకున్నారమ్మా, ప్రూఫ్స్ అయితే ఉన్నా, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోండి అని చెప్పాను. మాకన్నా అనవసరం, మా అల్లుడు ఎస్ఐగా ఉన్నాడు, వాడేమో ఎన్నైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఇలా రిలేషన్స్లో ఉంటాయి, మాకేం సంబంధం లేదు, మా అమ్మాయి బాగుంటే చాలు అన్నట్టు వాళ్ళు బిహేవియర్ అనేది నాకు కనిపించింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు తర్వాత అయినా సరే మీరు వెళ్ళి కేసు పెట్టడం కానివ్వండి, లేదా ఇది వ్యతిరేకించడం కానీ ఎందుకు చేయలేదు? నేను ఇలా కేసు పెడతానని చెప్పాను, ఆ మ్యారేజ్ రోజే చెప్పాను కేసు పెడతాను ఇలాగంటే. లేదు, ఈయన ఏమన్నారంటే నేనేమైనా అయిపోతాను, నేను చచ్చిపోతాను, లేదంటే మనకు పరువు నష్ట కేసు వేస్తారు, మనం అంత కట్టాలంటే కష్టమమ్మా, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం, నీకు ఏం కావాలంటే అది చేస్తాను, నీ వాళ్ళు నా వాళ్ళు ఒకటే కనుక బయట అనేది మనకి స్ప్రెడ్ అయ్యి చాలా దీనిగా తప్పుగా మాట్లాడుకుంటారని చెప్తే సరే మరి బంధువే కదా అని చెప్పేసి నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆపలేను కదా వెళ్ళి. మ్యారేజ్ అయినప్పుడు చెప్పాను, అవ్వకముందు చెప్పాను, వాళ్ళు ఆపలేదు. మ్యారేజ్ అయిన తర్వాత అలాంటి అమ్మాయే కదా నేను విడిచిపెట్టేశాను. కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? లోకల్ పోలీస్ స్టేషన్లో కాదు, నేను అక్కడ గొడవ జరిగిన తర్వాతను వాళ్ళు ఎవరైతే వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు హెరాస్మెంట్ అనేది చేశారు. ఇది చాలా ర్యాష్గా కూడా మాట్లాడారు. వాళ్ళకనే కాదు, వాళ్ళ ఆడపడుచులో ఉన్న ఒక ఫ్రెండ్, ఆయన కరి శ్రీనివాసరావు
చెప్పేసి ఆయన కూడా చాలా ర్యాష్గా మాట్లాడడం నాకు బాధ అనిపించింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆగస్టు 27న సిపి గారిని కలిశాను. సిపి గారిని కలిసాక సిపి గారేమో ఆయన వార్నింగ్ అనేది ఇచ్చారు, ఫస్ట్ వైఫ్ ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి. అప్పుడు ఆయన సరే వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన హ్యాండిల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు 10 days టైం కావాలని చెప్పారు. 10 days టైం ఇచ్చాను, మారలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది. శ్రీకాకుళం వచ్చిన తర్వాత మారలేదు. అలా దూరం పెట్టేశారు ఈ రోజు వరకు. ఇప్పుడు మీకు ఏం కావాలి అనుకుంటున్నారు? ఏం న్యాయం కావాలి? ఈయన ఈ విషయమైన ఇక్కడ కూడా శ్రీకాకుళంలో కూడా ఎస్పీ గారిని కలిశాను, డిఎస్పీ సార్ని కలిశాను. దిశ పోలీస్ స్టేషన్లో మాకు ఒక కౌన్సిలింగ్ అయ్యి రాజీ కుదిర్చినా సరే ఆయన వేరే విధంగా అంటే డబ్బు పడిస్తే చాలు, అదే ఏదైనా నాకు డబ్బుతో సమస్య కాదు, ఇక్కడ నా భర్త నా దగ్గరికి రావాలి. డబ్బులు ఇచ్చారు? ఇచ్చామమ్మా, 60 lakhs కట్నం కింద ఇచ్చాము. ఇప్పుడు మీకు అటు నుంచి కానీ ఆయన తరపు ఫ్యామిలీ నుంచి కానీ థ్రెడ్ ఉంది అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి, కంపల్సరీగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విషయం మీదనే ఇప్పుడు నేను సిపి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అతనికి కఠిన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. కలిసి ఉంటానంటే కాంప్రమైజ్ అవుతా ఓకే, కలిసి ఉండను అంటే మాత్రం కఠిన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఇలా నన్ను మోసం చేయడం చాలా దారుణం అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం విక్టిమ్ కూడా కావాల్సింది తన భర్తగా తను కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కలిసి ఉండని పక్షంలో అతని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చాను అని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.